నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ టీఎస్పీఎస్సీ పర్సన్ సుమిత్రానంద్ ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు మేడం? ఇప్పుడు మార్నింగ్ నుంచి కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి ఏసీబీ విచారణలో అడ్వకేట్స్ని అలో చేయకుండా ఇదంతా ఎట్లా చూస్తారండి? చిత్తశుద్ధి లేని వైఖరి ఇది. ప్రభుత్వ చిత్తశుద్ధి లేని వైఖరి, బట్టగాల్సి మీదేసే వైఖరి, తప్పించుకున్నాడని ఇంకోటని కోర్టును ఆశ్రయించిండని బద్నాం చేసే ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. నిజంగా ఎంక్వైరీ చేయాలి చిత్తశుద్ధితో అనుకుంటే విచారణకు అనుమతించాలి న్యాయవాదిని. ఎందుకంటే పౌరుడి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుడి హక్కు కాలరాయొద్దు, న్యాయవాదులు వెంట ఉంచాలి. నిన్న లగచర్ల ఘటనలో చూసినాం. నరేందర్ రెడ్డి గారిని మార్నింగ్ వాక్లో ఉండగా మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆయన నుంచి ఎలాంటి ఇది లేకుండానే ఆయన్నే కేటీఆర్ గారే చెప్తే చేశాను నేను అని అనిపించి వాళ్ళు అట్లా తయారు చేసి ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా వాళ్ళు ఆ రిపోర్ట్లో ఇచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా జరగచ్చు. అందుకనే న్యాయవాదిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. అంటే విచారణకు హాజరవుతాను నేనని చెప్పి రాజ్యాంగబద్ధంగా నేను హాజరవుతాను విచారణకు అని చెప్పి బయలుదేరుతున్న కేటీఆర్ని మరి ముందస్తుగా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం కానీ, ఇటు తెలంగాణ భవన్లో పోలీసులను మోహరించడం కానీ, కేటీఆర్ నివాసం వద్ద పోలీసులను మోహరించడం కానీ ఏం చెప్తున్నారండి? భయభ్రాంతులను చేయాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకేం లేదు. ఎవరు భయపడతారండి? ఉద్యమాలకు వస్తున్నా, పోరాటాలకు వస్తున్నా, ఉద్యమకాలం నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళమే, పోలీసుల నిర్బంధాలు ఎదుర్కొన్న వాళ్ళమే, ఇవన్నీ కొత్త కాదు. లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళమే, పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళమే. ఇలాంటి చప్పుళ్లకు, తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపుళ్లకు భయపడే ప్రసక్తి లేదు. ఈ ఫార్ములా ఈ రేస్లో నిజంగా ఒక 50,000 కోట్లు కావాలని చెప్పి మన ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి ట్రాన్సాక్షన్ చేశారు, హెచ్ఎండిఏ నిధులని దుర్వినియోగం చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా దీని మీద ఏం చెప్తారు? ఏది జరిగినా ఉన్నతాధికారుల ద్వారానే జరిగింది. అధికారులకు అన్నీ తెలుసు, చట్టం తెలుసు, పరిస్థితులు తెలుసు, అన్నీ తెలుసు, జీవోలు తెలుసు, ఏం చేయాలో తెలుసు. మరి అన్నీ తెలిసే జరిగినాయి, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. కాబట్టి ఇందులో తప్పే జరగలేదు. దానివల్ల ప్రపంచంలో హైదరాబాద్కు ఒక ఇమేజ్, తెలంగాణకు ఒక ఇమేజ్, గౌరవం, ప్రతిష్ట పెరిగింది. ప్రపంచ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు దక్కింది. మరి వాళ్ళ పెట్టుబడులు వచ్చినాయి. అన్ని రకాలుగా తెలంగాణకు మంచి జరిగింది తప్ప చెడు అయితే జరగలేదు. ఇప్పుడు ఈరోజు ప్రధానంగా ఈ విచారణ పేరుతో చేసిన ఈ సీన్ అంతా కేవలం 12,000 రూపాయలు ఏదైతే ఉన్నదో రైతు భరోసా, దాని మీద చర్చ నడవకుండా ఉండడం కోసమే ఇదంతా చేశారని అనుకోవచ్చా? 100%. ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ సమాజము, ప్రజలు, పౌరులు, అన్ని వర్గాల వారు ప్రశ్న అనేది ఉంటుంది, పోరాటం అనేది అక్కడ ఉంటుంది. ఎందుకంటే పోరాటం కొత్తగా అది గడ్డకు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో వెనుకుండి పోరాటం నేర్చుకున్నది. ఇవాళ హక్కులకు భంగం కలిగినప్పుడు, హామీలు ఎగ్గొట్టినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, ఉద్యమం లేవనెత్తుతుంది. ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాఫీ అన్నారు, జరగలేదు. ఈ ఎన్నికలకు ముందు కేసీఆర్ 2 సార్లు ఇచ్చిండు, 3 సార్లు ఇవ్వలేదని మాట్లాడిండు. నేను డిసెంబర్లోనే నేను గెలవగానే మా పార్టీ అధికారంలోకి రాగానే నేను ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, 10,000 కాదు, 15,000 ఇస్తా అన్నాడు. ఇట్లా మాటలు రైతుకు ఒక్కడికే కాదు, రైతు కూలికి ఇస్తా, ఇంకా కౌలు రైతుకు ఇస్తా అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఇవాళ 15,000 కాదు, ఏ సంవత్సర కాలం గడిపిండ్రు. 1 సంవత్సర కాలం అభిప్రాయ సేకరణ అన్నారు, ఇంకోటి అన్నారు, మీనమేషాలు లెక్క పెట్టిండ్రు. ఒక పంటకు ఎగ్గొట్టిండ్రు, 2వ పంట కూడా వేసిండ్రు, ఇది కూడా ఎగ్గొట్టే ప్రయత్నం. ఇంకా మీది నుంచి రైతులకు ఎంతో మేలు జరిగినటువంటి, ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతు ఎదగడానికి కారణమైనటువంటి, హామీ ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా, మేనిఫెస్టోలో పెట్టకుండా, రైతు సంక్షేమమే దృష్టిగా, కడుపుకు అన్నం తింటున్న వాడిగా, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినవాడు, ఆచరించినవాడు కేసీఆర్. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆపకుండా రైతు బంధు ఇచ్చినటువంటి వాడు. మరి వాళ్ళ సంవత్సరం నుంచి రైతు బంధు ఎగవేసి ఆయన గుట్టలకిచ్చిండు, కొండలకిచ్చిండు, బీళ్ళకిచ్చిండు అనేటువంటి ఒక దుష్ప్రచారం లేవనెత్తి మరి ఆయన ఎందుకు అందరికి ఇచ్చిండో స్పష్టంగా చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పిండు. మహబూబ్నగర్ జిల్లాలో 50 ఎకరాలు ఉన్న రైతు వచ్చి ఇక్కడ ఆటో నడుపుకుంటున్నాడు, అడ్డ మీద కూలీగా పనిచేస్తూ ఉన్నాడు. ఎకరాలు ఎన్ని ఉన్నాయి అనేది కాదు, పంట పండుతున్నదా లేదా, కడుపుకు తింటున్నాడా లేదా, బతుకుదేరువుకు సరిపోతుందా లేదా అనేది చూడాలి.
ప్రకృతి వైపరీత్యాలు, నీళ్ళ కొరత, కరెంటు కొరత. ఎకరం ఉన్న రైతుకైనా అదే సమస్య, 50 ఎకరాలు ఉన్న రైతుకైనా అదే. అమ్మబోతే పొలం అమ్ముకోలేడు, ఎవరు కొనే పరిస్థితి లేదు, భూమి కొనేవాడు లేడండి. బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, బతకలేక, పట్నం వలసొచ్చి వందలాదిగా లక్షలాది మంది వలసలు పోయి ఆ పరిస్థితులు చూసినాం కదా. అటువంటి సందర్భంలో ముందైతే రైతు నిలదొక్కుకోవాలి అని చెప్పేసి అందరికీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రైతు బంధు ఇచ్చినటువంటి అన్నదాతకు కొండంత అండ కేసీఆర్. అయితే ఇప్పుడు ఈ 12,000 కూడా అందరికీ కాకుండా ఎవరైతే పంట వేస్తారో అక్కడ పండించి, ఎవరైతే పంట పండించి ధాన్యం తీస్తారో, ఆ పంట తీస్తారో వాళ్ళకే ఇస్తామని చెప్పి దాని మీద కూడా కొన్ని సర్వేలు చేసిన తర్వాతనే ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదంతా అయ్యేదంటారా? నిన్న నాతో ఒక రైతు మాట్లాడుతూ ఉన్నాడు, మేడం ఇప్పుడు కంది పంట కొట్టేయడానికి వచ్చింది, మేము కంది కోసేసినాం, కొయ్యకాళ్ళు తప్ప బీడు తప్ప ఏం కనబడదు, మాది ఎట్లా సర్వే చేస్తాడు, మాకు ఎట్లా ఇస్తాడు. చెరుకు రైతు ఉన్నాడు, రేపు పొద్దున షుగర్ ఫ్యాక్టరీలు మొదలవబోతున్నాయి, చెరుకు కొట్టేస్తారు, మాది ఎట్లా సర్వే చేస్తాడు, మాకు ఎట్లా ఇస్తాడు, ఏరియల్ సర్వే మాది ఎట్లా చేస్తాడు, బీడే కనబడుతుంది కదా, పచ్చదనమే ఉండదు కదా, కంప్లీట్ అయిపోతుంది కదా, మాకు ఎట్లా ఇస్తాడు. ఇట్లా రైతులకు అనేక సందేహాలు. ఏదైనా 1,00,000 కొర్రీలు పెట్టి సగానికి పైగా ఎగవేయడానికి ఇప్పుడు కేసీఆర్ సంవత్సరానికి రైతు బంధు పేరుతో 2 పంటలకు కలిపి ఎంత ఇచ్చిండో ఇప్పుడు 3 పథకాలు, కూలి రైతు, కౌలు రైతు, రైతు, ఈ 3 పథకాలు గడిపి అంత ఇస్తాడు అని నేను అనుకోను. అంత కూడా ఇవ్వడు. ఆ ఎగవేతలు, కొర్రీలు అవన్నీ పెట్టి అందులో కూడా కోతలు పెట్టడానికి ఇది ప్రజలు నొప్పియాలనే ప్రయత్నం. బీళ్ళకి ఇచ్చిండు, దానికి ఇచ్చిండు. ఎస్, బీళ్ళన్నీ పంట పొలాలైనాయండి. సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది. ఒకప్పుడు బీడే కావచ్చు, కానీ ఇప్పుడు పచ్చని పంట చేను, ఇప్పుడు అన్నం పెట్టే అన్నం గిన్నె. తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణ. నీళ్ళు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, సావుకారు దగ్గరికి పోయే పరిస్థితి లేదు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. ఎంత చక్కటి పథకాలు రైతుకు అండదండగా కేసీఆర్ చేసిండ్రు. ఆ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి తేపకొక్క సంగతి తెర మీదకి తీసుకురావాలి. ఓకే, మీరన్నట్టు ఇప్పుడు నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది అనుకుందాం మీ ప్రభుత్వం. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి వాళ్ళ అరెస్టు, వీళ్ళ అరెస్ట్ అని చెప్పి ముందలేసుకొని ప్రతి ఒక్కటి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఫైనల్? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. సినిమా చూడ్డానికి వచ్చి తొక్కిసలాట్లో మహిళ చనిపోతే యావత్తు సినీ పరిశ్రమనే తప్పు చేసింది అన్నట్టుగా అసెంబ్లీలో చర్చ చేసి 1,00,000 సమస్యల్ని పక్కన పెట్టి, ఆ రోజు రైతు బంధు మీద చర్చ జరగాలి, ఆ చర్చ పక్కన పెట్టి దాని మీద బీఆర్ఎస్ను మాట్లాడకుండా ఆపి మీరు చేసిన చర్చ అది. మీరు నేరస్తులుగా చూపించి అందరినీ జైల్లో పెట్టాలని అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి చూసినాం. వాళ్లకు చట్టపరంగా మీరు ఆ మృతురాలికి మీరు ఏం సాయం చేస్తారో ప్రభుత్వం చేయండి, అలాగే సినీ పరిశ్రమ నుంచి చేయించండి. అది పెద్ద అభ్యంతరకరం ఎవరికి కాదు. కానీ దాన్ని అంతా రచ్చ చేసినటువంటి వ్యక్తివి నిన్న నీకు జైల్లో సపర్యలు చేసిండని, సేవ చేసిండని, కన్న కొడుకునే కడతీర్చినటువంటి ఒక హంతకుణ్ణి శాల్వాలతో ఎట్లా సన్మానిస్తావు? మళ్ళీ అది కూడా దృష్టి మళ్లించే ప్రయత్నమే. కానీ తెలంగాణ సమాజం చీ అన్నది తప్ప చర్చ చేయలేదు. చీ అన్న అది పెద్దగా ఇది కాలేదు, పేలలేదు. వీళ్ళు బాంబులు అంటారు కదా, ఆ మిరపకాయ పటాకు, సీమ పటాకు పదే ఎన్నిసార్లు వేలుస్తారు? ఒక్క సీమ టపాకాయని ఎన్నిసార్లు వేలుతుంది? అది పేలలేదు. కోత నాటకం షురు. ఇవాళ కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది. అవసరం లేదు ఇవాళ పిలవడం. పిలిచి అనుమతించక ఇట్లా దీన్ని కాలయాపన చేసి మీరు తెలంగాణ సమాజాన్ని ఏదైతే మాట అన్నారో వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోనే నయం ఉండే అనే మాట వెనక్కి తీసుకోవాలి. సంపదను సృష్టించు, ప్రజలకు పంచు. నిన్నటిదాకా కేసీఆర్ ఏదైతే పాలన చేసిండో అట్లా చెయ్యి. చేత కాకపోతే తప్పుకో, సీనియర్లకు అప్పగించు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే నయం ఉండే అని చంద్రబాబు తొత్తుగా ఒక వలసవాదిగా ఆనాడు ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని నువ్వు ఎక్కిపెట్టి వచ్చిన నాడు నిన్ను క్షమించి వదిలిపెట్టిండ్రేమో, ఓటుకు నోటుతో దొరికినాడు చట్టం తన పని తాను చేస్తుందని వదిలిపెట్టిండ్రేమో. కానీ ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ సమాజం స్వాగతించదు. స్వాగతించడం కాదు,
ఊరుకోదు. తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ అగ్గి మండుతుంది. నువ్వు దృష్టి మళ్లించాలని అంతంత పెద్ద మాటలు, అంతకన్నా పెద్ద మాట ఏమి ఉండదు. ఇక తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే అనే మాట కన్నా పెద్ద మాట ఏది ఉండదు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఇట్లా అరెస్టులు అంటూ నువ్వు ఎంతకాలం కళ్ళు కప్పగలుగుతావు, ఎంతకాలం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోగలుగుతావు? ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. పాలన మీద దృష్టి పెట్టు. నీకు అవకాశం దక్కింది, నిరూపించుకో. ఆయన పేరు మాపడం కాదు, నీ పేరు మర్చిపోకుండా చూసుకో. ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమంది తెలంగాణ సమాజం నేను మర్చిపోతుంది. మంచి చేయకపోతే తెలంగాణ సమాజమే కాదు, ప్రపంచమే మర్చిపోతుంది. ఎంతమంది రాజులు చరిత్ర గర్భంలో కాలగర్భంలో కలిసిపోలేదు, అందరూ గుర్తున్నారా? మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, తెలంగాణకు మంచి చేయు అని ఇదొకటి సూచన. రైట్, ఇది పరిస్థితి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అటువైపు ప్రజల దృష్టి పోకుండా ఉండడం కోసమే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక కుట్రపూరితమైన చర్యగానే సుమితానందన్ గారు భావిస్తున్నారు. ఇట్లాంటి కేసీఆర్ గారి పేరు ఏదైతే ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటున్నావో అది పక్కన పెట్టి ఫస్ట్ నీ పేరు గుర్తుండేలా చెయ్యి, పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.